గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రారంభించిన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల సన్నాహక సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికేస్తూ వెళ్తూ ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రజాప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, భూపతిరెడ్డి, నాయకులు, పలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని, మరి మూసి ప్రక్షాళనలో చేయాలని చెప్పి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రభుత్వం మొత్తం ఆ మూసిని ప్రక్షాళన ఇవ్వాలని డివిజన్ లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్ లో మన సంబరాలు జరగాలి. ఏదో ఒక సంబరాలు, ఒక రచ్చబండ ఇంటింటికి పోయి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, మరి ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, గడిచిన కొంతమందికి ఇచ్చిన కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి ఇబ్బంది అయిపోతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు చాలా పకడ్బందీగా చెప్తా ఉన్నారు, తప్పకుండా పేదవాళ్లకు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనం ఇల్లు ఇవ్వాలి. మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా అందరికీ అమలు కావాలి. హనుమంతరెడ్డి గారికి, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే అన్నగారు గౌరవనీయులు శ్రీశైలం అన్న గారికి, మరి భూపతిరెడ్డి గారికి, సోదరి లక్ష్మి గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలు బొడ్డు వెంకటేశ్వరరావు గారు, లక్ష్మారెడ్డి గారు, జేమ్స్ గారు, ముందు శ్రీనివాస్ గారు, ప్రకారంగానే మనం మన పెద్ద నాయకులను ఎవరైనా తీసుకొచ్చేసి మీ నాయకత్వాన్ని మనం అందరం ఉంటాము, మనం కార్యక్రమాలు చేసుకుంటూ డివిజన్ వైజ్ గా మనం ముందుకు పోతే మన క్యాప్ బలపడుతుందని చెప్పేసి నా ఉద్దేశంతో నేను చెప్తాను ఉన్నాను. అదేవిధంగా మన కార్యకర్తలు మన బాధ్యత ఏంటని చెప్పంటే, మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలలో 100% ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అక్కడ అమలు అవుతా ఉన్నాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో మనము కొంతమందికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఏదైతుందో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావడం లేదు. ఆ రాకపోతే ఎవరి దగ్గరికి పోవాలి, ఎక్కడికి పోవాలని వాళ్ళకు కొంచెం అర్థం అవ్వడం లేదు. నాయకత్వాన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ సంతోష సంబరాలు జరుపుకోక ముందుకే ప్రజాపాలన 15 రోజుల ప్రజలందరూ సంతోషాలు జరుపుకుంటా ఉన్నారు. ప్రజాపాలన ఏంటి, ప్రజల కోసం పరిపాలిస్తున్న ప్రభుత్వం అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, ఏదో విధంగా వాళ్ళు అదర్లకు లాగాలని ఒక ఆలోచనతో గొడవ చేపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా బాధ్యత చరిత్రలో అధికారులపై దాడి చేసిన చరిత్ర ఎక్కడ లేదు. మన భూసేకరణ పోతే కలెక్టర్పై దాడి చేయడం, మరి అట్లే కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆ దేశంలో ఏ పార్టీలు కూడా భూసేకరణ చేయలేవు. అది దృష్టిలో పెట్టుకోవాలి. మన 6 గ్యారెంటీలు కానీ అసలు భారతదేశంలోనే కులగణన మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ భారతదేశానికి ఒక దిక్సు అక్కడక్కడ అనివార్య కారణాల చేత టెక్నికల్ ఇష్యూస్ కొంతమందికి అందలేకపోయినాయి. వాళ్ళందరూ కూడా
పార్టీ సంబరాలు జరుపుకుంటున్నారు కనుక ఇప్పటి వరకు మనం ఇంకా సాధించింది తక్కువే కనుక ఇంకా సాధించాలి. మనందరి నాయకులను మనము కలుపుకొని మనం పని చేసేటందుకు ముందుకు రేపు ఇందిరా మిల్లు కానీ ఇంకా ఏవైనా పేద ప్రజలకు అందే ప్రతి ఫలితాలను నీ నా అని లేకుండా విభేదాలు లేకుండా మీరు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా అందరికీ పేద ప్రజలకు టీఆర్ఎస్ నాయకులలాగా బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కాకుండా సరిగ్గా సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కనుక అలాంటి వాళ్ళకి ఇల్లు ఇప్పించాలని వేదిక మీద ఉన్న నాయకులను నేను కోరుకుంటున్నాను. దాంతో పాటు అదే రోజు అధికారులందరినీ కూడా పిలిచి ముఖ్య నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే అవమానాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలి అని చెప్పి తప్పకుండా చెప్తాం. ఇంకా భూపతి రెడ్డి గారు ఇంతకుముందు వాళ్ళు చక్కగా చెప్పినారు. మీరందరూ కూడా 5వ తారీఖు వరకు ఏదో ఒక ప్రోగ్రాం చేయండి. మేమందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఎక్కడో ఒక దగ్గరికి మాకు అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా వచ్చి మీతో పాటు ఉంటాం. హరివర్ధన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఇప్పుడే ఒక చార్ట్ తయారు చేయండి. ఎవరు మరి మొన్న హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అప్పుడే మరి ఈ సంవత్సర కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధమైనటువంటి 6 గ్యారెంటీలు కానీ రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని కానీ మన ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాలను వివరించాలని చెప్పి మొన్న గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో వారు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కొత్తలాపూర్ నియోజకవర్గంలో 8 డివిజన్లు, మరి కొప్పల్లి మున్సిపాలిటీ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుద్దిగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా విధిగా పాల్గొని ఈ యొక్క విజయోత్సవ సభలను మనం అందరం కూడా ప్రజలకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సంవత్సరం పూర్తి చేసి ప్రజా సంక్షేమ ఫలాలు ఏ రకంగా అయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ యొక్క రాష్ట్రానికి వచ్చి మరి తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో మరి ప్రజా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 12 నెలల ఎక్కడెక్కడ ఏ సంక్షేమ పథకాలు లేవో ఇవి డిసెంబర్ 9 దాకా ప్రజాపాలన సంబరాలు చేస్తూ మరి ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి మరి ఎవరెవరికి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది లేదా చాలింపాలకు కానీ ఈ 12 నెలల మన రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎటువంటి ప్రభుత్వ బెనిఫిట్స్ వచ్చినా మరి ఇంటికి తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి రాష్ట్ర